మీ తాకట్టు బంగారాన్ని విడిపించిన 30 నిమిషాల్లో క్యాష్ ఇవ్వబడును. కొమ్మూరి గోల్డ్. నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను పద్మిని. ప్రస్తుతంతో పాటు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, వాస్తు జ్యోతిష పండితులు, లలిత ఉపాసకులు, వాస్తు జ్యోతిష శిక్షణ నిపుణులు బ్రహ్మశ్రీ నానాజీ పట్నాయక్ గారు మనతో పాటు ఉన్నారు. మాట్లాడదాం. నమస్కారం అండి. శ్రీమాత్రే నమః. సంవత్సరంలో ఖచ్చితంగా 1-2 పర్యాయాలు గ్రహణాలు వస్తూనే ఉంటాయి సరే, ఏదో ఒక ప్రాంతంలో కదా. మొన్ననే సూర్యగ్రహణం అయిపోయింది, ఇక చంద్రగ్రహణం రాబోతోంది 28వ తారీఖు. ఈ చంద్రగ్రహణం ఎక్కడెక్కడ కనిపిస్తోంది అనేది ప్రధానమైనటువంటి క్వశ్చన్ సార్. భౌగోళిక అంశాల మీద గ్రహణాలు ప్రధాన పాత్రను పోషిస్తూ ఉంటాయని వింటూ ఉంటాం. అయితే గోల్డ్ అనేది, అంటే ఖనిజాల మీద కూడా మరి దీని ఇంపాక్ట్ కనుక ఉంటే, గోల్డ్ అనేది అందని ద్రాక్షలాగా తయారైంది సార్. ఇంకాస్త ఏమైనా ఇంపాక్ట్ ని చూపిస్తుందా ఈ గ్రహణము అనేది ఒక్కసారి మీ ద్వారా తెలుసుకోవాలనుకుంటున్నాను. శ్రావణ మాసం కాబట్టి ఆల్రెడీ కొనేవాళ్ళు కొంటూనే ఉంటున్నారు. ఇంకా భారం అయినప్పటికీ తప్పదు, పెళ్లిళ్ళకి కొనుక్కోవాలి, అట్లీస్ట్ పుస్తలైనా కొనుక్కోవాలిగా. మరి బంగారం రేట్లు ఏమైనా హెచ్చు తగ్గులు ఉంటాయా? ఇవన్నీ ఒక్కసారి మీ ద్వారా సార్. మనం ఒక 9 months బ్యాక్ 10 months బ్యాక్ కూడా ప్రిడిక్ట్ చేశా, ఇది ఒక్క రోజులో ఆగేది కాదు, అప్ అండ్ డౌన్స్ ఉంటుంటాయని. అయితే ఇప్పుడు మనం మాట్లాడుకుంటున్న సమయాన్ని బేస్ చేసుకొని గ్రహణం కూడా మీరు అడుగుతున్నారు కాబట్టి, గ్రహణ ప్రభావం ఈ బంగారం మీద ఉంటుందా లేదా చూసుకుంటే ఖచ్చితంగా ఉంటుంది. అంటే ఒక వేవ్ లాగా సడన్గా లేచి మళ్ళీ డౌన్ ఆగుతుంది. అయ్యో, అది ఉంది ఖచ్చితంగా. ఎందుకంటే ఇక్కడ మనం గురువు కర్కాటక రాశిలో ఉన్నాడండి ప్రజెంట్. జూపిటర్ రాస్యాధిపతి అయిన చంద్రుడికి గ్రహణం పడుతుంది. చంద్రుడు రాహుతో ఉన్నాడు. సో ఎప్పుడైతే గ్రహణం రోజు చంద్రుడు రాహుతో ఉంటూ, అంటే గ్రహణం రోజు సర్వసాధారణంగా రాహుతో కనుక ఎదుగుతూనే ఉంటారు రవిచంద్రుడు. చంద్రరాశిలో గురువు ఉంటూ, గురు రాశిలో ఉండే శని కూడా వక్రించేసి వెనక్కి ఎప్పుడైతే రెట్రో మోషన్లో ఉన్నాడో, ఇప్పుడు మనం మాట్లాడుతున్న సమయాన్ని క్యాలిక్యులేట్ చేసుకుంటే ఖచ్చితంగా ఒక వేవ్ లాగా పైకి వెళ్ళి మళ్ళీ డౌన్ అవుతుంది. ఒక వేవ్ అది నేను గతంలో కూడా చెప్పే, ఒకసారి కాదు మొత్తం 50 సార్లు తిరుగుతుంది ఇట్లా అని. కాకపోతే గ్రహణ ప్రభావం కూడా ఉంటుంది దాని మీద, అందులో ఎటువంటి సందేహం కానీ సంకోచం కానీ లేదు. కాబట్టి కొంచెం ఈ ట్రేడింగ్ చేసే వాళ్ళది కొంచెం జాగ్రత్తగా ఉండాలి. ఎందుకంటే రవి గురువులు ఇద్దరు కూడా మనకి గోల్డ్ కారకులు, ఒక్కొక్క మెటల్కి ఒక్కొక్క కారకులు అవుతారు. దీనికి కుజుడు కాపర్కి, కేవలం గురువు చంద్రుడు కనెక్టివిటీ ఉన్నప్పుడు ఇత్తడికి కారకుడు అవుతాడు. సిల్వర్ ఓన్లీ సిల్వర్ చంద్రుడు కారకుడు అవుతుంది. సో సిల్వర్ మీద కూడా కొంత ఎఫెక్ట్ పడుతుంది, ఎందుకంటే గ్రహంతో కూడున్నటువంటి ఇది కదా, అందుకని. కాబట్టి ఇక్కడ మీరు అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే, సరే పెరుగుతుంది కదా అని కొనే ముందు మీ పర్సనల్ చార్ట్లో జూపిటర్ అండ్ సన్ బాగుంటే మీరు గోల్డ్ మీద ఇన్వెస్ట్మెంట్ హ్యాపీగా చేసుకోవచ్చు. ఇక్కడ నేను ఎప్పుడు కూడా చెప్పే సూత్రం ఉంటానండి, 1,00,000 మందిలో ఒక 50,000 మందికి బాగా డబ్బులు వస్తే మిగతా 50,000 మంది డౌన్ఫాల్ అవుతుంది. అదే బంగారం కొన్న వాళ్ళకి ఎందుకు అవుతుంది అంటే, ఒకటి కారణం యోగం. వాళ్ళ పర్సనల్ చార్ట్లో జూపిటర్ అండ్ సన్ ఇద్దరు కూడా ఇన్వెస్ట్మెంట్స్ మూలంగా ధనయోగాన్ని ఇచ్చే కారకులు అయితే ఖచ్చితంగా గోల్డ్ మీద డబ్బులు వస్తాయి. అలా కాకుండా చంద్రుడు అయితే సిల్వర్ మీద ఇలా వస్తూ ఉంటాయి. సమ్ టైమ్స్ ఏమవుతుంది, ఈ 12th హౌస్ లార్డ్ కానీ 12th హౌస్ రిలేటెడ్ కానీ కిల్ అయిపోతుంది ఒక్కోసారి. అంటే జీరోలోకి వచ్చేస్తుంది 12th హౌస్ అనేది. అప్పుడు వాళ్ళు ఎంత ఇన్వెస్ట్మెంట్ చేసినా మనీ బ్లాక్ అవుతుంది కానీ అది ఎదిగి రాదు. అందుకని మీరు ఎవరైనా సరే గోల్డ్ మీద చేసుకోవాలంటే ముఖ్యంగా సన్ అండ్ జూపిటర్ ఎలా ఉన్నారు, ఏ దశలు నడుస్తున్నాయి, ఇన్వెస్ట్మెంట్ ద్వారా ఇప్పుడు ఎలా ఉంటుందంటే, మనకు ఒక ఆలోచన వచ్చినప్పుడు ఎవరికైనా కూడా, ఎవరైనా ఒక ఆలోచన వచ్చింది, ఉదాహరణకు వ్యాపారం పెడదాం అనుకున్నారు, ఇన్వెస్ట్మెంట్ చేద్దాం అనుకున్నారు, వివాహము, లవ్ అఫేర్ అనో ఏదైనా ఒక ఆలోచన వచ్చినప్పుడు ఆ ఆలోచన ఒక గ్రహం ఇస్తుంది, గుర్తుపెట్టుకోండి. అంటే ఉదాహరణకి షేర్ మార్కెట్లో ఇది చేద్దాం అనుకున్నారు, 5th హౌస్ లార్డ్ మనకు ఒక ఆలోచన ఇస్తుంది, షేర్ మార్కెట్లోకి వెళ్తే డబ్బులు వస్తాయేమో, ఈ జాబ్లో ఎంతసేపు చేస్తామని. ఆ ఆలోచన ఎటువైపు తీసుకెళ్తుంది అనేది జాతకం చెప్తుంది. నువ్వు షేర్ మార్కెట్లోకి వెళ్ళి నష్టపోతావా, షేర్ మార్కెట్లోకి వెళ్ళి డబ్బులు వస్తాయి. ఒక ఆలోచన వచ్చినప్పుడు ఆ ఆలోచన పర్టికులర్గా దశ మారినప్పుడు, అంతర్దశలు మారినప్పుడు, గోచారం మారినప్పుడే వస్తుంది. మీరు గమనించండి. సన్ అండ్ జూపిటర్ పాడయ్యాడు, అమ్మో వేవ్ వస్తుందంట కదా మనం కొన్నాము, సరిగ్గా డౌన్ అయ్యే టైంకి కొంటాడు. ఎలా ఉంటుందంటే, ఒక్కొక్కసారి వేవ్ ఇలా డౌన్ అయ్యి లేస్తుంది, ఇక్కడ వంట డౌన్ అవుతుంది అమ్మేస్తాడు, అప్పుడు మళ్ళీ లేస్తుంది. వాటి టైం అట్లా ఉంటుంది, చాలా ఇరిటేటింగ్. నేను 6 months బ్యాక్ చెప్పినప్పుడు, అప్పుడు గోల్డ్ సిల్వర్ పెరుగుతాయని 6-8 months బ్యాక్ చెప్పినప్పుడు కూడా కొని 30-40 లక్షలు సంపాదించుకున్న వాళ్ళు ఉన్నారు. షార్ట్ ప్యాన్లో ఒక 6 months ఆఫ్ ప్యాన్లో సంపాదించుకున్న వాళ్ళు ఉన్నారు. వాళ్ళకి యోగాలు లేక, అయ్యో ఇంకా డబ్బు ఇంకా పెరగట్లేదు ఎదురు చూస్తూ, అయ్యో తగ్గుతున్న కంగారు కూడా అమ్మేసిన వాళ్ళు కూడా ఉన్నారు.
కాబట్టి ఏంటంటే ఒకటే సూత్రం, మీ జాతకంలో సన్ అండ్ జూపిటర్ బాగున్నాడా, కనీసం నీచభంగ రాజయోగం విపరీత రాజయోగం అయినా ఉందా లేదా, ఇవి ఉంటే ఈజీగా మనకి వస్తాయి, కలిసి వస్తాయి. ఇవి లేకుండా మీరు ఏదో చేద్దాం అనుకుంటే కాదు అంటా నేను. సూత్రం అది, దట్ ఈస్ ఫార్ములా అది. ఓకే. గురువు నుంచి చూసుకుంటే అష్టమ స్థానంలో ఏర్పడుతున్నటువంటి గ్రహణం కదా. ఎగ్జాక్ట్లీ. సో గురువు అంటే గోల్డ్ రిలేటెడ్ కష్టాలు ఏమైనా మరి ఉంటాయని అనుకోవచ్చా దాని జోలికి వెళ్తూ ఉంటే? అంటే అదే. ఇవన్నీ జాతకాలు పక్కన పెట్టేసి ఇన్ జనరల్ గా మేము మాకు ఇదే పని అండి, మేము గోల్డ్ కొంటాం అమ్ముతాం, గోల్డ్ కొంటాం అమ్ముతాం అనే వాళ్ళు కూడా ఉంటారు సార్. నేను అనేది అదే. ఇప్పుడు యోగం ఉన్నప్పుడు ఎవరు ఆపలేరండి దాన్ని. డబ్బులు వస్తాయి అంత ఆటోమేటిక్ గా. యోగం లేకపోతే వాడు అన్ని లాస్ అవుతుంది. లాస్ అవుతుంది. యోగాన్ని చూడమంటారు ఫస్ట్. మీకు కోవిడ్ టైంలో లాస్ అయిన వాళ్ళు ఉన్నారు, గతించిన వాళ్ళు ఉన్నారు, ఇబ్బంది పడ్డ వాళ్ళు ఉన్నారు. అదే కోవిడ్లో కోట్లు సంపాదించి ఇల్లు కట్టుకున్న వాళ్ళు ఉన్నారు. అవును సార్. మరి ఏం చెప్తాం చెప్పండి. కరెక్ట్ సార్. మొన్న నేను ఒకసారి ఇట్లాగే ఒక జాతకం చూసినప్పుడు, సార్ ఏంటి సార్ మా బిజినెస్, ఏ బిజినెస్ చేస్తున్నారండి అన్న. అంటే ఆ మధ్య మనకి ఒక 10 ఏళ్ళ క్రితం టీఆర్ఎస్ గవర్నమెంట్ 24 hours పవర్ ఇచ్చింది అప్పుడు. ఇప్పుడు కూడా నడుస్తుంది అనుకోండి. అంతకుముందు వరకు పవర్ కట్ ఉండేది. ఈ జనరేటర్ రిపేర్ చేసేవాళ్ళు, జనరేటర్కి డీజిల్ సప్లై చేసేవాళ్ళు నడిచేవి. ఎప్పుడైతే గవర్నమెంట్ ఒక యాక్షన్ తీసుకున్నప్పుడు వీళ్ళందరికీ పని లేకుండా వీళ్ళు ఇబ్బంది పడ్డారు. అంటే ఒక సంఘటన జరిగినప్పుడు వాళ్ళు ఏదో అన్యాయం చేయక్కర్లేదు, అక్కడ ఇబ్బంది పడతారు, బలవుతారు. ఇప్పుడు హైడ్రా వచ్చినప్పుడు కొంతమంది బలయ్యారు. అది కొంచెం తీవ్రమైనటువంటి నిర్ణయం అయినప్పటికీ తీసుకోవాల్సి వచ్చింది గవర్నమెంట్. ఎగ్జాక్ట్లీ. అలాగే గోల్డ్ రేట్ పెరిగినా తగ్గినా బలయ్యేవాడు ఉంటాడు, కలిసి వచ్చేవాడు ఉంటాడు. ఈ కలిసి వచ్చేది యోగం ఉన్నవాడు కరెక్ట్ గా అప్పుడే కొంటాడు, యోగం లేనివాడు అప్పుడే అమ్ముతాడు. యోగం ఉందా లేదా అనేది మనం అనాలిసిస్ చేసుకోవాల్సి ఉంటుంది. మూలం యోగం చూడాలి. రైట్. మొత్తం మూలం మీరు యోగం చూడకుండా ఏవేవో చేస్తుంటే మీకు కలిసి రాదు. ఎందుకంటే ఎంతో మంది డైరెక్టర్ల కొడుకులు, ప్రొడ్యూసర్ల కొడుకు హీరో అవుదాం అవ్వలేని వాళ్ళు ఉన్నారు. ఏ బ్యాక్గ్రౌండ్ లేని వాళ్ళు హీరోలు అయిన వాళ్ళు ఉన్నారు. అంటే దీని అర్థం ఏమిటి? యోగమే కదా. వాళ్ళు కష్టపడతారు, నేను కాదనట్లేదు. కష్టము టాలెంట్ ఉన్నప్పటికీ కూడా ఎంతమంది హీరోయిన్స్ టాలెంట్ ఉండి కూడా వెనకబడిపోయి లేరండి. బ్యాక్గ్రౌండ్ లేకుండా చిరంజీవి గారు సూపర్ స్టార్ అవలా సూపర్ స్టార్ అయ్యారు. మరి అంతే. రవితేజ గారు అమ్మో. మరి కరెక్ట్ సార్. యోగం ఈజ్ మోస్ట్ ఇంపార్టెంట్. మీరు గోల్డ్ కొన్నా, ఒక యాక్టర్ అవ్వాలనుకున్నా, లేకపోతే ఒక ఇన్వెస్ట్మెంట్ చేస్తున్నా, ఏదైనా కానీ యోగం ఈజ్ మోస్ట్ ఇంపార్టెంట్. అటువంటి యోగం పట్టాలంటే ఏదైనా రెమెడీ చెప్పండి సార్. జాతకం చూపించుకుంటారు, చూపించుకోలేని వాళ్ళ కోసం చెప్పండి సార్. అంటే లలిత అమ్మవారిని పట్టుకోవడం. యోగాన్ని ఇచ్చేదే ఆవిడ, యోగాన్ని క్రియేట్ చేసేదే ఆవిడ. మరి ఏ నామంతో అమ్మవారిని, పర్టికులర్లీ గోల్డ్ గురించి సార్? గోల్డ్ గురించా? గోల్డ్ గురించి అంటే సర్వారుణ అనవద్యాంగి సర్వాభరణ భూషిత ఇచ్చేసుకోవచ్చు. ఎట్లా సార్? ఇలా అంటే కనకాంగద కేయూర కమనీయ భుజాన్వితాయై నమః చేసుకోవచ్చు అండి. ఓం కనక అంగద కేయూర, కనకం బంగారమే కదా. ఓం కనకాంగద కేయూర కమనీయ భుజాన్వితాయే నమః అనే మంత్రాన్ని చేస్తూ అక్షింతలతో కానీ, నెయ్యి కలిపిన అక్షింతలు కానీ, లేకపోతే పసుపు పుష్పాలతో కానీ, లేదా పసుపుతో కానీ, గంధముతో కానీ అమ్మవారికి పూజ చేసినట్లయితే ఖచ్చితంగా వాళ్ళకి బంగారు యోగం వాళ్ళ జాతకంలో లేకపోయినా పడుతుంది. అద్భుతం. అమ్మవారు ఇస్తుంది, ఇంకా తిరుగుండదు. అద్భుతం సార్, చాలా చక్కగా తెలియజేశారు సార్. ఇవి తాకట్లో ఉన్న బంగారం విడిపించుకోవడానికి కూడా ఉపయోగపడుతుందా? తాకట్లో ఉన్న బంగారానికి అపర్ణాయ నమః వాడాలి. ఇది కూడా వాడచ్చు, సంపుటీకరణలా చేసుకోవచ్చు. ఇప్పుడు ఓం అపర్ణాయ నమః, ఓం కనకాంగద కేయూర కమనీయ భుజాన్వితాయ నమః, లేదా అపర్ణాయ నమః కనకాంగద కేయూర కమనీయ భుజాన్వితాయ నమః మార్చి చేసుకోవచ్చు. సంపుటీకరణ జటలాగా వేస్తూ చేసుకోవచ్చు. అద్భుతంగా తెలియజేశారు సార్, చాలా బాగా ఉపయోగపడుతుంది ఈ వీడియో మన వాళ్ళకి. కృతజ్ఞతలు సార్. నమస్తే. శ్రీమాత్రే నమః.